ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ముందు నేను చెప్పించేయండి. ఏం చేయాలి? నాకు సత్తయ్య అని ఒక శత్రువు ఉన్నాడు. ఆడిప్పుడు మైథిలిని కలిశాడు. ఆడిప్పుడు నోరిప్పి నిజాలన్నీ చెప్పేసినాడంటే నా కొంపలంటుకుంటాయి. అంటే ఆ రోజు నేను నీకు పంపించిన పార్సిల్లో ఫోటోలు చూడలేదా? చూసానండి. దాంట్లో ఏమున్నాయి? దేవుడి ఫోటోలున్నాయి కదా. దేవుడు ఫోటోలా? మీరిద్దరూ వెళ్ళి ఆడు నోరు తెరవకుండా ఆపాలి, లేదంటే కిడ్నాప్ చేయాలి. అది కుదరకపోతే లేపేయాలి. ఓ, కిడ్నాప్ అంటున్నావు, లేపేయాలి అంటున్నావు. మరి లక్షల్లో ఖర్చు ఉంటది. అబ్బా, ఎంతైనా పర్లేదురా, నేను ఇస్తాను కదా. ముందు మీరిద్దరు వెళ్ళండి రా, ప్లీజ్ ప్లీజ్ రా. అవునండి, మీరు పంపించిన పార్సల్లో దేవుడి ఫోటోలేగా ఉన్నాయి. లేదమ్మా, నేను పంపించింది దేవుడి ఫోటోలు కాదు. మరి ఎవరి ఫోటోలు పంపించారు? ఒరే శంకర్, పదరా పని చూద్దాం. వెళ్ళండి వెళ్ళండి, తొందరగా వెళ్ళండి. ఎవరినంటావేంటి? మీ అమ్మ? ఒరే సత్తయ్య, ఎన్నాళ్ళకి దొరికావురా? ఎవర్రా మీరు? ఏరా, మా దగ్గర 15 లక్షలు అప్పు తీసుకొని ఊరు నుంచి పారిపోయావు. నీకోసం ఎదుకని చోటు లేదు, తిరగని ఊరు లేదు. ఇన్నాళ్ళకి నీ పాపం పండి ఇక్కడ దొరికావు. ఒరే శంకరు, పాదరా తీసుకుపో. హై, ఏంట్రా పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నారా? నేను మీ దగ్గర అప్పు చేయడం ఏంటి? అసలు మీరెవరో కూడా నాకు తెలీదు. ఏ పిచ్చి పట్టిందా నీకు? అసలు నువ్వెవరో తెలీదు అంటుంటే అప్పు చేశాడంటావేంటి? మైథిలి, ఇది నా పర్సనల్ మ్యాటర్. ఇందులో నువ్వు ఇన్వాల్వ్ అవ్వక. అది ఏరా, పైసలు ఇస్తావా లేదా? ఏయ్, బెదిరిస్తున్నావా ఏంటి? బెదిరించడం ఏంట్రా? డబ్బులు ఇవ్వకపోతే ఏసెత్తా. మరి శంకరు, కత్తివరా. చూడు మావా, నిన్ను అయిపోయారు వాళ్ళు. నువ్వు రైట్ రైట్ అలా. ఏ హల్వా! అమ్మయ్యా, ఇక్కడి నుంచి తప్పించుకున్నాను దేవుడా. పోనీ 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 అన్నా. రైట్ ఆగరా. అమ్మా మైథిలి, ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదమ్మా, వెళ్దాం పద. సరే పద. సర్లే, పారిపోయాడు కదా, వెళ్దాం పదా. ఓ ఆడేదవా. ఆ డ్రైవర్ ఆ రోజు పంపించిన పార్సల్లో పంపింది దేవుడి ఫోటోలు కాదు అంటే మరి ఇంకెవరి ఫోటోలు పంపించాడు? అసలు ఆ ఫోటోలు నాకే ఎందుకు పంపించాలనుకున్నాడు? ఆ పంపించిన ఫోటోలకి నాకు ఉన్న సంబంధం ఏంటి? ఏం అర్థం కావట్లేదు. అంతా అయోమయంగా ఉంది. ఏదేమైనా ఆ సత్తయ్య దగ్గరున్న నిజాలేంటో తెలుసుకోవాలి. చీటాడు పారిపోనాడా? ఎప్పుడో పారిపోయిండు. అమ్మయ్యా, సమయానికి దేవుళ్ళ వచ్చి నన్ను కాపాడేసినారా బాబు. మీకు ఎంత ఇచ్చినా తక్కువే. అయితే ఇప్పుడు ఇవ అయింది. ఆ, మీరు ఊహించిన దానికంటే 10 ఎక్కువే ఇస్తాను. కానీ ఓ 2 రోజులు టైం ఇవ్వండి. సర్లే, నువ్వెక్కడికి పోతావు, నేనెక్కడికి పోతా. మావా, మనం వచ్చిన పనేంది, చేసిన పనేందిరా? అవునరా, ఆ దేవుడి దగ్గర ఉన్న నగలు కొట్టేసి ఆ సత్యవతి బ్యాగ్ లో పెట్టి దాన్ని అందరి ముందు దొంగం చేసి మన కాలనీ నుంచి గంటారని వచ్చాం. టైం అయిపోతుంది, పద 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 పద. అమ్మా, ఆ హల్వారాజ్ మాటలు వింటుంటే నీ మీద దొంగతనం నేరం మోపడానికి అలా మాట్లాడాడేమో అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావే? మొక్కు తెచ్చుకోకుండా వెళ్ళిపోమంటావా? అయినా నేనేమి దొంగతనం చేయడానికి రాలేదు. ఆ సంగతి మాకు తెలుసులే. నువ్వేమీ నాకు నీతులు చెప్పక్కర్లేదు. పంతులు గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి నాయనా అది? నేను 11 శుక్రవారాలు చండీ హోమం చేద్దాం అనుకుంటున్నానండి. ఏంటి నాయనా 11 వారాలు చండీ హోమం చేస్తావా? దానికి లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి నాయనా. ఎన్ని లక్షలైనా పర్వాలేదు పంతులు గారు, కానీ అది మీతో జరిపించాలని మా కోరిక. అలాగా, కొంచెం డీటెయిల్ గా మాట్లాడినాయనా. అలాగే పంతులు గారు, రండి ఇలా పక్కకి మాట్లాడుకుందాం. రండి రండి రండి. సత్య, మైథిలి చెప్పిన దాని గురించి ఆలోచించు. అంతే తప్ప ఆవేశపడి తన మాటల్లో అపార్థాలు వెతక్కు. నాన్న, అమ్మ వాళ్ళు పడుకున్నా సరే మీరు మాత్రం మెలకుగా ఉండి ఎలాంటి అనర్థం జరగకుండా చూడండి. అలాగేనమ్మా.
అవసరమైతే ఇంట్లో ఏదో ఒకటి చెప్పి నేను మీతో పాటు పడుకుంటాను. ఏం అవసరం లేదమ్మా. నువ్వు మాతో పడుచు గుళ్ళో పడుకుంటే మీ అత్తింటి వాళ్ళు చూసారనుకో కొంపలు అంటుకుంటాయి. అలా ఏం జరగదులేండి. అవసరమైతే మైథిలితో పాటు నేను కూడా తోడుగా ఉంటాను. అమ్మో అమ్మా అమ్మా మీరు అన్నట్టే చేద్దాం, సరేనా? అలాగే పంతులు గారు, మీకు టచ్ లో ఉంటాను. వచ్చే నెల నేను ఖచ్చితంగా ఫోన్ చేస్తాను. ఉంటానండి. మంచిది నాయనా. వెళ్ళండి. ఇరా కొట్టుకొచ్చేసావుగా. దేవుడి కాడున్న నగలు అన్ని తీసుకొచ్చేసా. సూపర్ రా నువ్వు, సూపర్. త్వరగా ఈ నగల బ్యాగ్ లో పెట్టి పని పూర్తి చేద్దాం. పద పద. పంతులు గారు, చెప్పమ్మా. నాదొక రిక్వెస్ట్. ఏంటో చెప్పమ్మా. ఈ రాత్రికి మాత్రం ఆ హల్వా శంకర్ గుళ్ళో నిద్ర చేస్తాను అన్నా మాత్రం మీరు అంగీకరించకండి. ఎందుకమ్మా? వాళ్ళు పరమ సోంబేరు వెధవల పంతులు గారు. పైగా ఆ అల్వాగాడు కామాంధుడు. ఆడది కనపడితే లొట్టలేసుకుంటూ తిరుగుతాడు. అలాంటి వాడు గుళ్ళో ఉంటే రాత్రి నిద్ర చేసే ఆడవాళ్ళకి ప్రమాదం. అందుకే మా మనవరాలు అలా చెప్పింది. అలాగా తల్లి, సరేనమ్మా. మీరు చెప్పినట్టే వాళ్ళు ఉంటానంటే ఒప్పుకోను. వస్తాం పంతులు గారు. మంచిది. వెళ్ళొస్తాం. మంచిది. ఏమండి, మేము వెళ్ళి ప్రసాదాలు తీసుకొస్తాము. ఈ లోపల మీరు వెళ్ళి ఒక 2 వాటర్ బాటిల్స్ తీసుకురండి. అలాగే సత్య. అమ్మా పద. పద. నాన్న, ఆ, నేను వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొస్తాను. మీరు ఇక్కడే కూర్చోండి. సరేనమ్మా, వెళ్ళిరా. చీడు పోడేంటి మావా? మైథిలికి తన జన్మరహస్యం చెప్పడానికి ఇదే కరెక్ట్ సమయం. సత్యవతి అత్తయ్య లేరు కాబట్టి నా మనసులో నిజాన్ని మైథిలికి చెప్పి నా గుండెల్లో భారాన్ని దింపుకుంటాను. మావా పొయ్యాడ్రా. భలే ఛాన్స్ మామా. గుణశేఖర్ గాడున్నాడు. ఈ నగల బ్యాగ్ లో ఎలా పెట్టాలని మనం ఆలోచిస్తుంటే ఊపుకుంటూ పోతుండు. పద, ఆ బ్యాగ్ లో ఈ నగలు పెట్టనీకి ఇదే కరెక్ట్ టైం. పద 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 పద. అమ్మా మైథిలి, నాన్నా, ఆ, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. ఏం నాన్నా? సత్య, అల్లుడు గారే. నాన్నా, ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలి అని మాట్లాడమేంటి? ఏంటా విషయం? ఆ, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.